హలో అండి. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ ఆల్మోస్ట్ 55 ఇయర్స్ అలా ఉంటాయి. బెంగుళూరు నుంచి వచ్చారనమాట. తను గ్యాస్ సమస్య అవి ఇవి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్లో ఉన్నారు. ఏంటమ్మా అంటే, రాత్రి ఎలా నిద్ర పడుతుందంటే, నిద్ర పట్టట్లేదండి అన్నారు. ఎందుకని పట్టట్లేదు, ఎన్నేళ్ళ నుంచి పట్టట్లేదంటే, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ పైన నుంచి పట్టట్లేదండి అని అంటున్నారు. ఎందుకమ్మా అంటే, 10 ఏళ్ళ కింద మా అబ్బాయి చనిపోయాడు, 28 ఏళ్ళ కుర్రోడు. అది తలుచుకుని వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి ఇట్లా. అంటే ఒక తల్లికి ఇంకా అంతకన్నా పెద్ద బాధ ఇంకేముంటుంది. ప్రతిరోజు ఆ పిల్లోని గుర్తు తెచ్చుకుని బాధపడతా ఉంది. నేను మరి ఎలా చనిపోయారమ్మా అని అడిగాను. ఇంకా తను మాట్లాడలేకపోయింది. ఇక ఏమీ చెప్పలేదు. పాపం ఏడ్చుకుంటా కొన్ని టెస్టులు రాశాను, అవి చేయించుకోవడానికి వెళ్ళిపోయారు. టెస్టులు అయిన తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఇప్పుడే వచ్చి చెప్తా ఉన్నారు. నిన్ను అడిగారు కదండి బాబుకి ఏమైంది ఏంటి అని. వాడు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నాడండి. ఈజ్ ఐఐఎం వీటిలో చదివాడు. చదివి చాలా మంచి షార్ప్ స్టూడెంటు, చాలా అద్భుతమైన జాబ్ అది వెంటనే వచ్చేసింది. 28 ఏళ్ళకి వాడికి ₹1,00,00,000 జీతం సంవత్సరానికి. అంత ప్రమోషన్స్ అది వచ్చిన తర్వాత కూడా సడన్గా మేము గ్రహించలేదు ఏంటి ఏమైంది అనేది. సడన్గా మాకు ఒక షాక్ లాగా ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు. ఆవిడ ఇంకొకటి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్లో వాళ్ళలో ఇంకొక 4 కుర్రోళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఏమి లేనోళ్ళు కాదు, అన్నీ ఉండి. ఇప్పుడు ₹1,00,00,000 జీతం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అసలు అంతకన్నా అసలు ఆ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడతాం. కానీ ఒక్కొక్కసారి ఈ పిల్లలు ఎందుకని చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతున్నారు, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ జీవోత్సవంలాగా బతుకుతున్నట్టే చెప్పాలంటే. రాత్రంతా నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు డిప్రెషన్గా డల్గా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి డెలివరీకి వస్తే తనంతట తను హెల్ప్ చేయడానికి కూడా ఒక పొజిషన్లో ఉండాలి కదండి. మానసికంగా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటేనే కదా శారీరకంగా ఏదైనా పని చేయగలిగేది. మనం మనసు బాధగా ఉందంటే ఏ పని చేయలేం మనం. సో ఇప్పుడు కొన్ని ఆ డిప్రెషన్కి, దానికి, గ్యాస్కి దానివల్ల డిప్రెషను, మానసిక సమస్య, నిద్ర పట్టకపోవటం, దానివల్ల ఈ గ్యాస్ సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ గ్యాస్ సమస్యలు ఇవన్నీ తగ్గటానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ మానసికంగా కూడా ఆ డిప్రెషన్ పోయే ట్యాబ్లెట్స్ అవి పెట్టాం. అవి పాపం ఇన్నాళ్ళు ఎందుకు వాడలేదో తెలీదు. అసలు నిద్ర లేకుండా అలాగే అదే గుర్తు చేసుకుని, అంటే షీ హ్యావ్ టు మూవ్ ఆన్ కదా. కాకపోతే తను అడిగారు, ఏమండి ఇలాంటి పిల్లలందరూ కూడా చాలామంది చచ్చిపోతున్నారండి, నాకు తెలిసి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలే 4 చనిపోయారు ఇలాగా. ఇది పేరెంట్స్కి చాలా పెద్ద పనిష్మెంట్. దీని మీద కూడా ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి అనేది కూడా మీరు ఒక వీడియో చేయండి. మాకు అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తుంటే కొంచెం ధైర్యంగా అనిపించి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అని చెప్పారు. అందుకని వెంటనే చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఎప్పటికప్పుడు మనం పిల్లలతో ఎస్పెషల్లీ ఒక స్టేబుల్ వచ్చే వరకు మనం కొంత కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏం జరుగుతుందనేది మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా వాళ్ళు మన దగ్గర ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి. ఎప్పుడు డల్గా ఉంటున్నా, రెస్పాన్స్ సరిగ్గా లేకున్నా, ఎప్పుడు రోజు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేయకపోతున్నా, వాళ్ళ మనసులో బాధపడుతున్నారా లేదా, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అందరిని టచ్లో పెట్టుకోవాలి. ఒక 4 ఒకళ్ళిద్దరిని కాదు, దూరంగా ఉన్న పిల్లలకి 3-4 ఫ్రెండ్స్ని కనుక్కోవాలి. కనుక్కుని అప్పుడప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి, వాళ్ళ బాగోగులు, ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండేవాళ్ళు, ఎక్కడో దూరంగా జాబులు చేసుకునేవాళ్ళు, అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే కొంత స్టెబిలిటీ, వాళ్ళకు కూడా మానసిక సమస్యలు ఉండొచ్చు. బట్ ఎస్పెషల్లీ 20 to 30 మధ్యలో మాత్రం పేరెంట్స్ మాత్రం కొంచెం కన్నేసి ఉంచాలి. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ యాక్చువల్ స్టేటస్, వీళ్ళ బిహేవియరు, ఎప్పుడు డల్గా ఉండటం, ఇప్పుడు పని చేయటంలో కొంత ప్రొడక్టివిటీ తగ్గిపోవటం, బాధగా ఉండటం. ఇప్పుడు మనిషి నవ్వుకుంటా హుషారుగా వచ్చి మాట్లాడే మనిషి ఒక 2 రోజుల నుంచి సరిగ్గా నవ్వు లేదనుకోండి మొహం మీద, సో అది ఒక లోపల ఒక ప్రాబ్లం ఉంటేనే కదా, వాళ్ళని ఏదో ఒకటి కలిసివేస్తుంటేనే కదా. అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడప్పుడు చేస్తే అన్నిటినీ ప్రివెంట్ చేయలేకపోవచ్చు. ఒక 10%, 20%, 30% తగ్గించినా కానీ ఎన్నో ఆత్మహత్యలు, ఇవన్నీ ఏదో జబ్బు ఉండిపోయినాయి కాదు కదా.
సో వాళ్ళని ఆ టైంలో ఆ డిప్రెషన్ పీరియడ్లో నుంచి కానీ ఏదన్నా రిజెక్షన్ అయ్యుండొచ్చు, రిలేషన్స్ గురించి అయ్యుండొచ్చు. కాకపోతే అవి కూడా పేరెంట్స్తో డిస్కస్ చేసే అంత ఫ్రీడమ్ ఉంటే పేరెంట్స్ అప్పటికప్పుడే లేదు ఇంకా నీకు చాలా బెటర్గా ఉంటారు, రకరకాలుగా వాళ్ళతో డిస్కస్ చేసేంత ఫ్రీడమ్ ఉండాలి. కొంతమందికి సక్సెస్ని హ్యాండిల్ చేయడం కూడా రాదు, కొంతమందికి ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేరు. ఆ ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయలేని వాళ్ళకి ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయటం ఎలా అనేది కూడా అప్పుడప్పుడు డిస్కస్ చేయాలి. అరే నీకు ఇది రాకపోతే ఏం చేస్తావురా అని కూడా మనం అడగాలి. నీకు ఇది అవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు అని అడగాలి. అవ్వకపోతే ఏమైంది చూడు, ఓకే ఇదైతే ఇది నెగిటివ్ అవుట్కమ్స్ కూడా మనం ముందే ఆలోచించి డిస్కస్ చేసి వాళ్ళతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఓహో వాళ్ళ ఆలోచన తీరు మనకు అర్థమవుతుంది, వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓహో ఇది లేకపోతే ఎండ్ ఆఫ్ జీవితం ఏం కాదు, ఇంకా బెటర్ది మన కోసం వెయిట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ సీట్ రాకపోతే ఇది రావచ్చు, నాకు ఐఐటీలో సీట్ రాకపోయినా కానీ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో చేసి ఐఐటీలో వాళ్ళకన్నా కూడా ఎక్కువ శాలరీ సంపాదించే వాళ్ళు ఉన్నారు. అట్లా అన్ని రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ మనం ఒక్కోసారి ఈఎంఐ జీవితం అనుకుని కానీ ఈఎఫ్ఐ జీవితం అనుకుంటాము. తర్వాత మనకే అనిపిస్తుంది ఆ చాయిస్ రాంగ్, నాకు ఇంకా బెటర్ ఆప్షన్స్ వచ్చున్నాయి అనేది. ఒక్కోసారి చెప్పలేం, మనం అనుకున్న స్టార్టింగ్లో ఒక 24 ఏళ్ళ మెచ్యూరిటీతో ఆలోచించిన 20 ఏళ్ళ మెచ్యూరిటీతో ఆలోచించిన దానికి ఒక 5 ఏళ్ళ తర్వాత అదే ఆలోచన తీసుకుంటే అరే నేను ఇలా ఆలోచించానా అని కూడా అనిపించవచ్చు. కాబట్టి పేరెంట్స్ వీటన్నిటికీ ఇలాంటి ఆత్మహత్యల్ని కనుక మనం ప్రివెంట్ చేయాలంటే వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి అన్ని ఈవెంచువాలిటీస్, నెగిటివ్ అవుట్కమ్స్ని డిస్కస్ చేయాలి, పాజిటివ్ అవుట్కమ్స్ని డిస్కస్ చేయాలి, ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటికి రావాలనేది నేర్పించాలి, ఫెయిల్యూర్ వస్తే నువ్వు ఏం చేస్తావు అనేది మనం డిస్కస్ చేయాలి, సక్సెస్ వస్తే దాన్ని ఎలా నిలుపుకుంటావు అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇలాంటి ఆత్మహత్యల్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. సో అట్లీస్ట్ మొత్తం కొన్ని సైలెంట్గా ఉండి ఏం చెప్పకుండా సడన్గా చేసుకున్నారనుకోండి మనం కూడా ఏం చేయలేం, కానీ అట్లీస్ట్ సగాటికి సగం మనం వాటిని నిర్మూలించవచ్చు అన్నమాట. ఎందుకంటే నేను కూడా డిప్రెషన్ ఫేజ్లోంచి వచ్చిన్నాను. ఆ టైంలో మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశాడు. అసలు మా నాన్నగారు అసలు వదలలే నన్ను. రాత్రి అర్ధరాత్రి వచ్చి నాన్న కాఫీ పెట్టినా అని అడిగేవాడు. 2ంటికి ఆయనకి మేలుకు వచ్చినప్పుడల్లా ఇవి డాడీ అంటే వచ్చి కాఫీ తీసుకొచ్చి నాతో తాగుతూ ఇంకేమన్నా ఉందా ఒక 10 నిమిషాలు కబుర్లు చెప్తే అదొక రిలీఫ్, అదొక వెంట్ అనమాట మనకున్న స్ట్రెస్కి. ఎందుకంటే మెడికల్ పుస్తకాలు ఇంత ఉంటాయి, అవన్నీ చదివి అవన్నీ అసిమ్యులేట్ చేసుకుని బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలంటే ఒక్కోసారి ఆ వైబ్రేషన్స్కి మనం గాడి తప్పుతాం మానసికంగా. అలాంటి టైంలో మనల్ని ఆ డిప్రెషన్ ఫేజ్లో ఎక్కువ సబ్జెక్ట్ని అంత గుర్తుపెట్టుకోలేక ఎగ్జామ్లో ఏమవుతుందో అన్న భయం ఉన్నప్పుడు తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్తాం. ఆ డిప్రెషన్లోంచి అప్పుడప్పుడు మనకి వెంట్స్ అనేది ఉండాలి. ఒకవేళ పక్కనే ఫాదర్ లేకపోయినా అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడగలుగుతూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎంబీబీఎస్ అయిపోయింది, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాం, హాస్టల్లో ఉంటున్నాం కాకతీయ మెడికల్ కాలేజ్లో. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సడన్గా డల్గా అనిపించింది అనుకోండి, అర్ధరాత్రి అయినా కానీ వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఖమ్మం వరకు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయేవాడిని. ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైను, చాలా ట్రైన్స్ ఉంటాయి కదా వరంగల్ టు ఖమ్మం, ఏ ట్రైన్ అంటే ఖమ్మం వెళ్ళిపోయి ఖమ్మం నుంచి హుజూర్ నగర్ లారీలో అర్ధరాత్రి 3ంటికి కూడా వెళ్ళిపోయేవాడిని ఒక్కోసారి. ఎందుకంటే ఇంకా ఉండలేకపోయేవాడిని కొంచెం డల్గా అలా ఉన్నప్పుడు. అది ఇంటికి వెళ్తే అదో సెక్యూర్ ఫీలింగ్ లాగా, సరే మనం అంటూ ఒకటి మాట్లాడుకోవచ్చు అన్నట్టు. అలా ఎప్పుడన్నా ఎగ్జామ్స్ ఉన్నా, కొంచెం తేడాగా ఉన్నా, టెన్షన్గా ఉన్నా నాకు ఫోన్ చేయి, ఒక 5 నిమిషాలు కబుర్లు చెప్పు అని పేరెంట్స్ కూడా పిల్లలతో, ఎగ్జామ్స్ రాసే పిల్లలతో కానీ కెరియర్లో కానీ కొన్ని ముఖ్యమైన డెసిషన్స్లో వాళ్ళు తడబడుతున్నప్పుడు కానీ, వాళ్ళు టెన్షన్ పడుతున్నప్పుడు కానీ ఏమవుద్దు అని అవుట్కమ్స్ కానీ, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ చేసుకునే దాంట్లో కానీ పేరెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. ఆ ఫ్యామిలీకి పిల్లలు చనిపోతే ఆ పేరెంట్స్ దాన్ని తట్టుకోవటం, ఆ జన్మలో వాళ్ళు మళ్ళీ బయటికి రాలేరు, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. సో ఇలాంటి వేరే జరిగిన వాటి నుంచి తెలుసుకుని చిన్నప్పటి నుంచి అదొక థాట్ మైండ్లో ఉంటే అలాంటివి అవ్వవు అనమాట. సో అలా మనం కొన్నన్నా తగ్గించడానికి ప్రయత్నిద్దాం ఆత్మహత్యలు. థ్యాంక్ యూ వెరీ మచ్.